ఏప్రిల్ 30 రోహిత్ పుట్టినరోజు. టీమిండియా డైరింగ్ కెప్టెన్ ఇప్పుడు 37వ ఏట అడుగుపెట్టాడు. దీంతో హిట్ మ్యాన్ కెరియర్ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2007లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రోహిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. విమర్శలను ఫేస్ చేశాడు. అయినా ఆటలో మాత్రం తగ్గలేదు. తనను తాను మార్చుకున్నాడు. ఎప్పటికప్పుడు మెరుగయ్యాడు. వైట్ బాల్ ఫార్మాట్లో దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. వన్డేల్లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 2007 టీ20 వరల్డ్ కప్లోనూ టీమిండియాకు సేవలందించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న డ్రీమ్ను నెరవేర్చుకోలేకపోయాడు. అయినా పట్టు వదల్లేదు. 2019లో వన్డే వరల్డ్ కప్లో పరుగులు పోటెత్తించాడు. సెంచరీల మూత మోగించాడు. తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు వన్డే వరల్డ్ కప్లో చోటు దొరక్కపోయినా అదే జట్టును మెగా ఈవెంట్లో నడిపించే అవకాశాన్ని హిట్ మ్యాన్ దక్కించుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. 2023 వన్డే వరల్డ్ కప్లోనూ భారత జట్టును నడిపించాడు. వరుసగా 10 మ్యాచుల్లో భారత్ను గెలిపించాడు. ఫైనల్లో ఓడిపోయినా కెప్టెన్గా రోహిత్ మంచి మార్కులు సంపాదించాడు. అభిమానుల గుండెల్లో అగ్రెసివ్ కెప్టెన్గా నిలిచిపోయాడు. ఒకప్పుడు టెస్టుల్లోనూ రోహిత్కు అవకాశాలు దొరకలేదు. ఫిట్నెస్ పైన కొందరు బౌన్సర్లు సంధించారు. అయితే రోహిత్ మాత్రం హార్డ్ వర్క్ చేశాడు. టెస్టుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. అక్కడి నుంచి హిట్ మ్యాన్ వెనుతిరిగి చూడలేదు. టెస్టుల్లోనూ భారత జట్టును రోహితే నడిపిస్తున్నాడు. గతేడాది భారత జట్టును వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. బైలేటరల్ సిరీసుల్లో హిట్ మ్యాన్ తనదైన ముద్ర వేశాడు. సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లోనూ సత్తా చాటాడు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు లేకపోయినా భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. కుర్రాళ్లతోనే మ్యాజిక్ చేశాడు. సీనియర్లు లేని లోటు కనబడకుండా చూశాడు. టీమిండియాకు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత దాదాపు 14 నెలల పాటు అంతర్జాతీయ టీ20లకు రోహిత్ దూరంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్తో మళ్లీ పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ సెంచరీని సాధించాడు. ఆఫ్ఘన్పై టీమిండియా తీన్మార్ ఆడేలా సక్సెస్ అయ్యాడు. అదే ఊపులో ఐపీఎల్లో బరిలో దిగాడు. కలర్ఫుల్ లీగ్లోనూ సెంచరీ కొట్టేశాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. రోహిత్ పుట్టినరోజునే టీ20 వరల్డ్ కప్కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో హిట్ మ్యాన్కు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ టీనేజ్లో ఉన్నప్పటి ఫోటోను తల్లి పూర్ణిమ పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.